హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, మనం అందరం మోస్ట్లీ 80% ఇండియాలో, ఆంధ్రాలో, తెలంగాణలో మన తెలుగు వాళ్ళం మోస్ట్లీ మనమందరం 80% మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అయ్యో రిచ్గా పుట్టుంటే బాగుండే, ఎవరో ఒక సెలబ్రిటీ కడుపున పుడితే బాగుండే, అమ్మాని కొడుకైతే బాగుండే, క్రికెటర్ కొడుకైతే బాగుండే, సినిమా యాక్టర్ కొడుకైతే బాగుండే. బ్రో, మిడిల్ క్లాస్లో పుట్టడం ఒక వరం. హ్యాపీ లైఫ్ బ్రో. చాలా చిన్నగా, చాలా చిన్ని జీవితం, సింపుల్ లైఫ్, చాలా బాగుంటుంది. ఎప్పుడు కంప్లైంట్ చేయొద్దు రిచ్ ఫ్యామిలీలో ఎందుకు పుట్టలేదు అని చెప్పేసి. బ్రో, నువ్వు మిడిల్ క్లాస్ అయితే ఏమి, కష్టపడు, బాగా చదువుకో, మంచి జాబ్ సంపాదించు, మంచి బిజినెస్ చేయి, మీ పేరెంట్స్ని మంచిగా చూసుకో, నువ్వు రిచ్ అవ్వు, మీ పేరెంట్స్ని రిచ్ చేయి. పాపం మనమందరం మిడిల్ క్లాస్ బ్రో. 10, 20 వేలు, 50 వేలు సంపాదించే నాన్న ఎంతో కష్టపడతాడు, ఎంతో తపన పడతాడు. ప్రతిదీ నీకు కావాల్సింది ప్రతిదీ తను కాంప్రమైజ్ అయ్యి నీ కోసం, నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు బ్రో. నాన్న, అమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఎంతో పని అయినా కూడా నువ్వు ఏది అడిగితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అమ్మ నాకు అది కావాలి, ఇది చేసి పెట్టు అంటే నవ్వుతూ హ్యాపీగా నీకోసం చేసి పెడుతుంది. అన్నదమ్ములు, సిబ్లింగ్స్, చెల్లెళ్ళు, అక్కలు, వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం ఒక వరం. హ్యాపీ లైఫ్, చిన్న ఇల్లు, 3 పూట్ల భోజనం, కట్టుకోవడానికి బట్టలు, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, జోక్స్ వేసుకోవడానికి, చక్కగా మాట్లాడుకోవడానికి ఒక ఫ్యామిలీ, నీకు ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి మీ పేరెంట్స్. ఇంత సపోర్టింగ్ సిస్టమ్ రిచ్ ఫ్యామిలీలో ఉండదు బ్రో, నమ్మండి. మిడిల్ క్లాస్లో పుట్టడం చాలా అదృష్టం. హ్యాపీగా ఉండండి ప్రతి నిమిషం. లైఫ్ అనేది ఎలా అయినా నడుస్తూనే ఉంటుంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా లైఫ్ అనేది నడుస్తూనే ఉంటుంది. డోంట్ వరీ. లైఫ్ గురించి, జీవితం గురించి ఎప్పుడు వరీ అవ్వద్దు. సో చెప్పేది ఏంటంటే, బీ హ్యాపీ, బీ పాజిటివ్. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీ ఫ్యామిలీ కోసం తపన పడు, నీ ఫ్యామిలీ కోసం, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు. బ్రో, టేక్ కేర్. నా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.